సో ఏ గాడ్ వితౌట్ పార్షాలిటీ, పక్షపాతం లేని దేవుడు. సో మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అండి. సో పక్షపాతం లేని దేవుడు. సో పక్షపాతం గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు, పార్షాలిటీ. సో ఒకటండి, తల్లి చేసిన, అత్త చేసిన, కోడలు చేసిన, కొడుకు చేసిన, అలాగే ఎవరు చేసిన, బావ చేసిన, అన్న చేసిన, తమ్ముడు చేసిన తప్పు తప్పే. ఎప్పుడు కూడా మనము తప్పు తప్పే. ఎవరు తప్పు చేసినా మనము తప్పు అని ఖండించాల్సిందే. సో మనము నీతిని ప్రేమించాలి, అవినీతిని ద్వేషించాలి మనందరం కూడా. ఎందుకంటే దేవుడి యొక్క గుణం అదే. దేవుడి గుణం కూడా ఆయన నీతిని ప్రేమించే దేవుడు, అవినీతిని ద్వేషించే దేవుడు మన దేవుడు. సో పక్షపాతం ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆయన సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాడు. అయ్యో వీడు అన్యుడు తప్పు చేశాడే, వీళ్ళకి శిక్ష ఎక్కువ ఇద్దాము, వీళ్ళు నన్ను ప్రార్థిస్తున్నారే వీళ్ళకి శిక్ష తక్కువ ఇద్దాం, అట్లుండదు. దేవుడికి అలాంటి పక్షపాతం అంటూ ఏది ఉండదమ్మా. సో అందరినీ సమానంగా చూస్తాడు దేవుడు. సో మనము కూడా అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు చాలా మంది సంఘాల్లో చూస్తాం మనం, ధనవంతులు ఒక దగ్గర, పేదవాళ్ళని ఒక దగ్గర, లేకపోతే ఉన్న వాళ్ళని ఒక దగ్గర. సో మన అక్కడనే కాదు, అంతటా కూడా మన లోకంలో కూడా చూడండి, భూలోకంలో కూడా ధనవంతుని ఒకలాగా చూస్తారు, పేదవాళ్ళని ఒక వాళ్ళ చూస్తారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, రోగిని ఒకలాగా చూస్తారు, గొప్పని ఒకలాగా చూస్తారు, గొప్పవాన్ని కాని వాళ్ళని ఒకలాగా చూస్తారు. కానీ దేవుడు అలా చూడనండి. నువ్వు ఆరోగ్యవంతుడివైనా, ధనవంతుడివైనా, పేదవాడివైనా, ఎలాంటి వాడివైనా కూడా పర్లేదు. సో అందరూ కూడా దేవుడి దృష్టికి సమానము. పక్షపాతం ఉండకూడదు. ఒకేలా పేదవాడు తప్పు చేస్తే చాలా మంది వెక్కిరిస్తారు, అదే ధనవంతుడు తప్పు చేస్తే చాలా మంది సమర్థిస్తారు. సో అలా ఉండకూడదు. సో దేవుడికి ఎవరైనా ఓకే, తప్పు చేస్తే అది ఎవరైనా కూడా తప్పే, ఒప్పు చేస్తే అది ఎవరైనా కూడా ఒప్పే అండి. సో దాంట్లో పక్షపాతం ఉండదు. చాలా మంది కుటుంబాలలో చూస్తాము, కొడుకు తప్పు చేస్తే వాళ్ళు ఏమన్నారు, అదే కోడలు తప్పు చేస్తే వాళ్ళు 10 మాటలు అంటారు. లేకపోతే కూతురు తప్పు చేస్తే వాళ్ళు ఏమన్నారు, అదే అల్లుడు తప్పు చేస్తే 10 మాటలు అంటారు. సో మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, 10 మందికి మనం చెప్పుకోము. అదే వేరే పక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, 10 మందికి చెప్తా అంటాం. ఇదంతా పక్షపాతము. సో వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే మనం 10 మందికి చెప్తాము, కానీ మన ఇంట్లో కష్టం వస్తే 10 మందికి చెప్పాము. సో వాళ్ళ ఇంట్లో కూతురు గాని కొడుకు గాని చెడు మార్గంలో వెళ్ళినా, తప్పుడు మార్గంలోకి వెళ్ళినా మనం 10 మందికి చెప్తాము. కానీ అదే మన కూతురు గాని మన ఇంట్లో ఉన్న కొడుకు గాని తప్పు చేస్తే 10 మందికి చెప్పుకోము మనం. సో దీన్నే పక్షపాతం అంటారు. సో బట్ మన దేవుడికి అలాంటి పక్షపాతం ఇష్టం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీతి ఎప్పటికైనా నీతియే, అవినీతి ఎప్పటికైనా అవినీతియే. అది ఎవరు చేసినా కూడా తప్పు చేస్తే తప్పనే అనాలి, కానీ తప్పును కాస్త రైట్ అనకూడదు. చాలా మంది వాళ్ళ పిల్లలు తప్పు చేసినా కూడా వాళ్ళని వెనుకేసుకొస్తారు. సో అది తప్పండి, వాళ్ళని ఖండించాలి. తప్పు చేస్తే ఎవరైనా కూడా తప్పే. అది తప్పును ఎప్పుడు కూడా రైట్ కొట్టకూడదు. సో అలా ఉండకూడదు మనము. సో పక్షపాతం చూపించకూడదు. తప్పు చేస్తే కొడుకైనా, కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, లేకపోతే బావైనా, బావమర్దైనా, అత్తైనా, అమ్మైనా, ఎవరైనా కూడా మనము తప్పు చేస్తే తప్పే అది. కానీ చాలా మంది తన సొంత కుటుంబ సభ్యులు తప్పు చేశారనుకోండి, ఎన్కేసుకొని వస్తా అంటారు. సో అది పక్షపాతం అంటారు. అదే వేరే వాళ్ళ తప్పు చేశారనుకోండి, వెనకేసుకొని రారు. సో దీన్నే పక్షపాతం అంటారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకైతే ఒక లెక్క, ఇంకొకరి కడుపులో పుట్టిన వాళ్ళకైతే ఒక లెక్కన. అట్లా ఉంటే దేవుడు పక్షపాతం చూపిస్తున్నావు అంటాడు. సో చూద్దాం, దీని గురించి ఈ అంశం మీద ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. సో దీని మీద దేవుడు ఆపరేట్ చేయబోతున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలి మన లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అకార్డింగ్ టు గాడ్ ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాము. సో యాకోబు 2వ అధ్యాయం 1వ వచనం, జాగ్రత్తగా వినండి అమ్మా. మంచి వాక్యాలు ఇచ్చాడు దేవుడు. దీని మీద మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనము ధ్యానించుకోలేదు ఈ అంశం మీద. సో ఈ రోజు నుంచి మనం ధ్యానించుకొని మన కుటుంబంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉంటే చక్కదిద్దుకుందాము. సో మనము ఒకటే గుర్తు పెట్టుకోండి, మన తల్లి కోసమో, మన అక్క కోసమో, మన చెల్లి కోసమో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను వెనుకేసుకొచ్చి, అంటే వాళ్ళని వెనుకేసుకొచ్చి వాళ్ళ నిమిత్తం మనం అవినీతి పరులు కావద్దు. ఎప్పుడైనా కూడా కూతురు తప్పు చేసినా తప్పే, అల్లుడు తప్పు చేసినా తప్పే, ఆయన కుమారుడు తప్పు చేసినా తప్పే, అలాగే అక్క తప్పు చేసినా తప్పే, చెల్లి తప్పు చేసినా తప్పే. సో తప్పు ఎప్పుడైనా తప్పులాగానే చూద్దాము. సో మనం వెనుకేసుకొచ్చుకొని వాళ్ళను సమర్థించి
వాళ్ళ వాళ్ళ వాళ్ళని బట్టి మనం అవినీతులం కావద్దు. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? వాళ్ళ నిమిత్తం మనం అవినీతులు కావద్దు. సో దాని గురించి ఇంకా లోతుగా మీకు చెప్తాను. సో ఉన్నది మంచి పెద్ద సెర్మన్ ఇచ్చాడు దేవుడు. సో నా సహోదరులారా, యాకోబు 2:1 మహాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చూసారా అండి? మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసంలో మొహమాటము గలవారే ఉండకూడదు. మొహమాటం ఉండొద్దండి. సో ఎప్పుడైనా ఖచ్చితంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి. అది ఎవ్వరు తప్పు చేసినా మనం మొహమాట పడకూడదు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడంలో మనము మన కుటుంబ సభ్యుల విషయంలో ఎప్పుడు కూడా వెనుక ముందాడద్దు. సో చాలా మంది తన సొంత కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వెనకేసుకొస్తారు. అది తప్పు అండి, మొహమాట పడొద్దు అట్లా. సో చూద్దాము ఇంకా దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు. ఏళ్ళగనగా బంగారము ఉంగరం పెట్టుకొని, సో చూసారండి, బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, సో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక ధనవంతుడట బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, అంటే ఒకడు చర్చిలోకి వచ్చినప్పుడు, ఇంకొకడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల, సో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడికి మందిరానికి, చర్చికి. బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు సమాజ మందిరంలోకి వచ్చారట. ఇంకొకడేమో మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వానిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, సో ప్రశస్త వస్త్రములు ధరించుకొని అంటే మంచి బట్టలు వేసుకొని బంగారం ఉంగరం పెట్టుకొని మంచి రిచ్ మ్యాన్ వచ్చినప్పుడేమో వాడిని సన్మానించి గ్రీటింగ్ ఇచ్చి సెకండ్ ఇచ్చి వాడిని ప్రేమగా ఆహ్వానించి చర్చిలోకి నీవు ఇక్కడ మంచి స్థలం అందు కూర్చోండి అంటే మంచి కుర్చీ వేసి, మళ్ళీ దానికి ఏమైనా దుమ్ముంటే తుడిచేసి దాని మీద మంచి ఒక క్లాత్ కప్పేసి మంచి సింహాసనం లాగా కూర్చోబెడతారు. మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము అంటే ఆ దరిద్రుని నువ్వు బయటనే నిలబడు, లేక ఇక్కడ పాదపీఠమున దిగున కూర్చుండమని చెప్పిన ఎడల. అంటే చాలా మంది చర్చిలలో ధనవంతులనేమో ఎలా కుర్చీలేసి కూర్చోబెడతారు, పేదవాళ్ళనేమో కింద నీళ్ళ మీద కూర్చోబెడతారు. సో ఇలా కూర్చోబెడుతున్నారు. సో దీన్ని మీరు పక్షపాతం చూపిస్తున్నారు అంటున్నారు. సో సంఘము ఒకటి చెప్తున్నాను, సంఘంలో అందరూ సమానమే అండి. అది ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేకపోతే పేదవాడైనా, ధనవంతుడైనా, దశమ భాగాలు ఇచ్చేవాడైనా, దశమ భాగాలు ఇవ్వని వాళ్ళైనా అందరూ కూడా సమానమే. నేను చూశాను చాలా మంది దశమ భాగాలు ఇచ్చే వాళ్ళను ఒక తీరుగా ట్రీట్మెంట్, ఇవ్వని వాళ్ళను ఒక తీరుగా ట్రీట్మెంట్, కానుకలు ఇచ్చే వాళ్ళను ఒక తీరుగా ట్రీట్మెంట్, కానుకలు ఇవ్వని వాళ్ళను ఒక తీరుగా ట్రీట్మెంట్, లేకపోతే ధనవంతుడు వస్తే ఒకలాగా, పేదవాడు వస్తే ఒకలాగా, ధనవంతుడు వస్తే రెస్పెక్ట్ గా మాట్లాడడం, లేకపోతే పేదవాడు వస్తే కసురుకున్నట్టు మాట్లాడడం, అది అస్సలు తగ్గదండి. దేవుడి దృష్టికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడి దృష్టికి ఆ ధనవంతుడు ఎంత ఇంపార్టెంటో ఆ పేదవాడు కూడా ఇంపార్టెంటే. దేవుడి దృష్టికి ఆ ధనవంతుడు ఎంత సమానమో ఆ పేదవాడు కూడా అంతే సమానము. చూసారా అండి? లేక ఇక్కడ నా పాదపీఠం దిగువన కూర్చున్నామని చెప్పిన ఎడల అంటే వాడిని పాదపీఠం ముందర కూర్చోమని చెప్తున్నారు. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా. ఇది భేదం ఉండకూడదు. సో ఇది ఒక సందర్భము, అంటే యేసుప్రభు వారు ఒక సందర్భం చెప్తున్నాడు. కానీ మన దేశంలో కూడా ఎక్కడైనా కూడా ధనవంతుడికి తప్పు చేసినా కూడా, అన్యాయం చేసినా కూడా డబ్బులు ఇచ్చి బయటికి వస్తారు. అదే పేదవాడైతే డబ్బిచ్చి బయటికి రాలేడు. సో అంటే ఒకరికి ఒక న్యాయం జరుగుతుంది. సో మంచోడికి ఏమో చెడు న్యాయం జరుగుతుంది, చెడ్డోడికేమో మంచి న్యాయం జరుగుతుంది. సో ఇలాంటి పక్షపాతము ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. మీ మనసులో భేదములు పెట్టుకొని, మనసులో భేదం పెట్టుకోకూడదు. మీరు దురాలోచనతో విమర్శించిన వారు దొరకారా. సో దురాలోచనలు, సో అంటే ఒక ఉన్నోడిని ఒక తీరుగా, లేనోడి ఒక తీరుగా అలా ట్రీట్ చేయొద్దు. సో సంఘంలో దేవుడి దృష్టికి అందరూ సమానమండి. అది ఒక ఆత్మ, ఆ ధనవంతుడైనా అదే ఆత్మ, పేదవాడైనా అదే ఆత్మ, సమానంగా చూడాలి ఎప్పుడైనా కూడా. సో ఎప్పుడు కూడా సంఘంలో పక్షపాతాన్ని చూపించద్దు. ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా, గొప్పని ఒకలాగా, ధనవంతుని ఒకలాగా, లేకపోతే చదువుకున్న ఒకలాగా, చదువు లేని వాడిని ఒకలాగా, లేకపోతే పేదవాడిని ఒకలాగా అలా చూడకూడదు ఎప్పుడు కూడా. సో మళ్ళొకసారి మీకు చూద్దాము. సో
ఇద్దరు మనుషులు సంఘానికి వచ్చారండి. ఒకతనేమో బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు అంటే పట్టు వస్త్రములు ధరించుకొని, ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, ఒకడు చర్చిలోకి వచ్చినప్పుడు, ఇంకొకడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగున కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా. సో అందుకే ఇన్సైట్ ఆఫ్ గాడ్ నేను ఒకటే చెప్తున్నా, దేవుడి దృష్టికి అందరూ సమానమే. అందరూ కూడా మనము దేవుడి దృష్టికి తగ్గించుకోవాల్సిందే. ఎంత మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా, ఎంత విశ్వాసైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఎంత పేదవాడైనా, వాళ్ళందరూ కూడా దరిద్రుడైనా కూడా దేవుడి దృష్టికి సమానమే అండి. ఆయన పక్షపాతం లేదు. మనము కూడా అలా పక్షపాతము చూపించకూడదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా కాదు. ఇప్పుడు ధనవంతుడు తప్పు చేశాడు అనుకోండి, చాలా మంది సమర్థిస్తారు. అదే పేదవాడు తప్పు చేశాడు అనుకోండి, ఎవరు సమర్థించరు, ఇంకా దెప్పి పొడుస్తుంటా అంటారు. ఎందుకు? ఆ ధనం వల్ల వీళ్ళందరి కళ్ళు మైకము మూసుకపోతుంటాయి. సో అందుకే సంఘాలలో కూడా దశమ భాగాలు అందరూ కుడి వైపున కూర్చోండి, దశమ భాగాన్ని ఇవ్వని వాళ్ళని ఎడమ వైపులో కూర్చోండి. సో అలా నేను చూశాను కూడా. సో దట్ ఈస్ నాట్ రైట్. సో సేవ అంటే మనీతో లింక్ అయింది కాదు, మానవత్వంతో. సేవ అంటే సహాయంతో, ఇచ్చే గుణంతో లింక్ అయి ఉంది సేవ. దేవుడి సేవ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. సో నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యంనకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా, ఆ ధనవంతుడు చర్చకొచ్చాడా? అది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దరిద్రుడు చర్చకొచ్చాడా? అది ఆయనను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. సో ఇద్దరిని ఏర్పరచుకున్న దేవుడే. కానీ మనం ఎందుకు అలా పక్షపాతం చూపించాలి? అందరి మీద సమాన కృప చూపించాలి. దేవుడు అందరి మీద సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, పేదవాడి మీద, అన్యుడి మీద, సో అందరి మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్యుడు తప్పు చేశాడు, ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు, లేదా అన్యుడు తప్పు చేయలేదు, క్రైస్తవుడు తప్పు చేశాడు. సో వీళ్ళు క్రైస్తవుడు కదా, నావాడు కదా అని ఎన్కేసుకు రావద్దు. ఆ అన్యుడు కరెక్ట్ చేస్తే ఆ అన్యుడు పక్షానే నువ్వు మాట్లాడాలి. అర్థమవుతుందా అండి? సో నీ కుమారుడు తప్పు చేశాడు, సో అవతల కుమారుడు తప్పు చేయలేదు, సో అప్పుడు అవతల కుమారుడు పక్షాన నువ్వు మాట్లాడాలి. సో అది నీతి, అది నిజాయితీ, అదే నీతి. అందుకే మనందరం కూడా నీతిని ప్రేమించాలి, అవినీతిని విసర్జించాలి. అది యేసయ్య గుణంలో ఉన్న ఒక గుణము అది. సో నాకు కూడా ఇష్టము. అది ఎవరైనా పర్లేదండి, నాకు ఎవరైనా పర్లేదు. నేను రిలేషన్ ఎప్పుడైనా, మనం రిలేషన్ బట్టి ఏంటిది డిసిషన్స్ తీసుకోవద్దు. మన రిలేషన్స్ బట్టి, మన ఎమోషన్స్ బట్టి డిసిషన్స్ తీసుకోవద్దు. అప్పుడు మనం దేవుడి దృష్టికి చెడ్డవాళ్ళం అవుతాము, దేవుడి దృష్టికి మనము అవినీతి పరులం అవుతాము. సో అది ఏ రిలేషన్ అయినా కూడా, నువ్వు తప్పు, వాళ్ళు తప్పు చేశారంటే అది తప్పు అని ఖండించాల్సిందే, ఒప్పు చేశారంటే ఒప్పు అని ఒప్పుకోవాల్సిందే. ఎవరు చేసినా, అన్యుడు చేసినా కరెక్ట్ చేస్తే ఒప్పుకోవాలి, స్వజనుడు తప్పు చేసినా ఒప్పుకోవాలి. చాలా మంది మనదైతే ఒక లెక్క, ఇతరులదైతే ఇంకొక లెక్క, అలా ఉంటారండి. సో అలా ఎప్పుడు ఉండకూడదు. సో అందుకే అందరిని ఎంచుకున్నది దేవుడే. సంఘంలో కూడా, ఎస్పెషల్లీ సంఘంలో కూడా, కానుకలు ఇచ్చే వాళ్ళు ఒకవైపు, కానుకలు ఇవ్వని వాళ్ళు ఒకవైపు, అండ్ దశమ భాగాలు ఇచ్చే వాళ్ళు ఒకవైపు, దశమ భాగాలు ఇవ్వని వాళ్ళు ఒకవైపు. దశమ భాగాలు ఇచ్చే వాళ్ళకేమో ఫస్ట్ ప్రియారిటీ, ఇవ్వని వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ. సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంనకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇది ఒక సంఘంలో జరుగుతున్న సంఘటన గురించి దేవుడు చెప్తున్నాడు. సో ఇలా ఉంటున్నారు మ్యాన్ ఆఫ్ గాడ్స్, ఇలా ఉంటున్నారు విశ్వాసులు. సో ఇలా ఉండకూడదు, పక్షపాతం చూపించకూడదు. అందరూ సమానమే, ఆ దరిద్రుడు సమానమే దేవుడికి, ఆ ధనవంతుడు సమానమే. సో అలాగే ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాసుడు కానీ అందరినీ సమానంగా చూడాలి. వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? చూసారండి, దేవుడే ఏర్పరచుకున్నాడు అందరినీ కూడా. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతుడు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. చూసారండి, దరిద్రులను అట అవమానపరుస్తారు. అవును కదండి. పేదవాడికి ఏమన్నా ఏంటిది, ఏమన్నా వాళ్ళ ప్రాణానికి ఏమైనా వాల్యూ ఉందా? ఒక ధనవంతుడు చనిపోయాడు అనుకోండి, 100 న్యూస్ ఛానళ్లలో రిపోర్ట్ అవుతారు. అదే ఒక పేదవాడు దిక్కులేని చావు చచ్చారనుకోండి, ఎవరు కూడా దాన్ని చూపించరు. సో మరి ఆ ధనవంతుడి ప్రాణము, ఈ పేదవాడి ప్రాణము ఒకటే కదా. సో ఇద్దరి శరీరాలు ఒకటే కదా. సో ఇద్దరి ప్రాణం ఒకటే కదా. చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా అదే శ్మశానానికి వెళ్ళాల్సిందే కదా.
సో కానీ మీరు ఇలా చూపిస్తారు, అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు. సో దరిద్రులు, లేని వాళ్ళను, పేదవాళ్ళను చులకనగా చూస్తారు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు. అవును కదండి. ధనవంతులైతే వాళ్ళు అథారిటీ చూపిస్తారు, వాళ్ళు తిడతారు, అయినా పడతారు. ఇప్పుడు ఒక పేదవాడు తిట్టాడు అనుకోండి, ఎవరు పడడు. ఒక ధనవంతుడు తిట్టాడు అనుకోండి, మంచిగా చేతులు పట్టుకొని పడుతుంటా అంటారు. చూసారా అండి, డబ్బుకి విలువ పెరుగుతుంటా ఉంటది. అది కరెక్ట్ కాదు. మిమ్మును న్యాయ సభలకు ఇచ్చుచున్న వారు వీరే కదా. సో అంటే వీళ్ళ వల్ల మనం ఏమవుతున్నాము, న్యాయ సభలకు అంటే దేవుడి తీర్పులోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఒకటే అండి, సంఘానికి ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు వచ్చాడు, నువ్వు ఆ దరిద్రుడిని పట్టించుకోవట్లేదు, ఆ ధనవంతుడిని నువ్వు పట్టించుకుంటున్నావు. అయితే ఆ ధనవంతుడి నిమిత్తం నువ్వు దేవుడి దృష్టికి ఏమవుతున్నావు, న్యాయ సభలోకి వెళ్తున్నావు, ఆ యొక్క జడ్జిమెంట్ లోకి వెళ్తున్నావు. సో మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. సో నీకు ధనవంతుల వల్లనే నువ్వు ఆ జడ్జిమెంట్ లోకి వెళ్తున్నావు, వాడి వల్ల నువ్వు దిగజారిపోతున్నావు. సో అలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామంను దూషించు వారు వీరే కదా. అవునండి, ఇప్పుడు పేదవాడు రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ ఆ రెస్పెక్ట్ కి ఎవడు వాల్యూ ఇవ్వడు. కానీ ధనవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, కానీ వాళ్ళకు వాల్యూ ఇస్తుంటా అంటాడు, వాళ్ళకు అందరూ వాల్యూ ఇస్తుంటా అంటారు. అంటే ధనవంతుడు ఒకలాగా, పేదవాడు ఒకలాగా దేవుడు ఎప్పుడు కూడా చూడడమా. మన మనసులో కూడా అది తీసేసుకోవాలి. మన మనసులో అయితే చాలా మంది రాజకీయ నాయకులు అయితే ఒకలాగా, డాక్టర్ అయితే ఒకలాగా, పేదవాడైతే ఒకలాగా, రోగి అయితే ఒకలాగా, నా కొడుకైతే ఒకలాగా, కోడలైతే ఒకలాగా అలా ట్రీట్ చేస్తుంటా అంటారు. లేకపోతే నా అల్లుడైతే ఒకలాగా, ఇంకొకరు అల్లుడైతే ఒకలాగా, నా కూతురు అయితే ఒకలాగా, అలా ట్రీట్ చేస్తుంటా అంటారు. నో ట్రీట్మెంట్, ఓన్లీ రైచియస్నెస్, నీతి మాత్రమే వర్ధిల్లాలి ఎప్పుడైనా. సో ఎవరు ఒకవేళ మన ఇంట్లో పిల్లలు కానీ అన్యాయం చేసిన ఆ అన్యాయాన్ని మనం అసహించుకోవాలి, ఆ అన్యాయాన్ని అసహించుకోవాలి. సో మన బయటవాడు నీతిని ప్రేమిస్తున్నాడు, నీతిగా ఉంటున్నాడా, ఆ నీతిని నువ్వు ఏం చేసుకోవాలి, ఇష్టపడాలి. అందుకే నీతిని ప్రేమించి అన్యాయాన్ని అసహించుకోవాలి ఎప్పుడైనా కూడా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామంను దూషించు వారు వీరే కదా. ఇంక ఇలాంటి చాలా ఉన్నాయి మన జీవిత విషయంలో. మంచి మంచి వాక్యాలు దేవుడు ఇచ్చాడు. సో స్టే విత్ మీ. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమని లేఖంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినట్లా బాగుననే ప్రవర్తించువారు కదా. సో మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. సో నీ వల్లే నీ ధనవంతుని ప్రేమించమని ఉందా, సో నీ ఐశ్వర్యవంతుని ప్రేమించమని ఉందా, లేకపోతే ఆ యొక్క గొప్పవాన్ని ప్రేమించమని ఉందా, లేకపోతే ఆ జ్ఞానవంతుని ప్రేమించాలి. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, వాడు ధనవంతుడైనా, గుణవంతుడైనా, లేకపోతే పేదవాడైనా, దరిద్రుడైనా, లేకపోతే రోగి అయినా, అందరినీ కూడా ప్రేమించాలి. సో అలా జరుగుతుందా అండి? అస్సలు జరగట్లేదు. సో ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చేస్తున్నారు. అందుకే చాలా దేశాలలో కూడా ధనవంతుడు తప్పు చేస్తే అందరూ కప్పి పెడతారు, అదే పేదవాడు తప్పు చేస్తే అందరూ విప్పి పెడతారు. ఇప్పుడు ధనవంతుడు చనిపోతే ఒక తీరు ట్రీట్మెంట్ ఉంటుంది, పేదవాడు చనిపోతే ఒక తీరు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ దేవుడి దృష్టికి మాత్రము అందరూ కూడా సమానమే. 3 పూటల భోజనం చేసేవాడు సమానమే, 3 పూటలు భోజనం చేయలేకపోయిన వాడు సమానమే. సో అందుకే మనసులో ఆ పక్షపాతం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. సో నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగునే ప్రవర్తించి వారగుదురు. సో మీరందరూ కూడా నెరవేర్చండి, మనందరం కూడా నెరవేర్స్తే మంచిగా ప్రవర్తించిన వాళ్ళు అవుతారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి మన లోకంలో, మన సొసైటీలో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డబ్బును ఇచ్చి వాళ్ళు చేసిన తప్పును కూడా తప్పించుకొని బయటికి వస్తుంటా అంటారు. సో మనీ ఇచ్చేసి ఆ డబ్బును పెట్టేసి వాళ్ళు చేసిన తప్పులను కొట్టేసుకొని బయటికి వస్తుంటా అంటారు. సో కానీ దేవుడి దృష్టికి మాత్రం ఎవ్వరు కూడా తప్పించుకోలేరండి. ఇప్పుడు పేదవాడు తప్పు చేస్తే శిక్ష ఇస్తున్నారు, ధనవంతుడు తప్పు చేస్తే, ఉన్నవాడు తప్పు చేస్తే శిక్ష తప్పించేస్తున్నారు. సో కానీ దేవుడి దృష్టిలో అందరూ నిలబడతాము, ఎవ్వరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేము. సో కాబట్టి నెరవేర్చిన బాగునే ప్రవర్తించి వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. చూసారా అండి, ఇక్కడ పెట్టాడు దేవుడు పాయింట్. మనం పక్షపాతము చూపిస్తేనట ధర్మశాస్త్రాన్ని రిజెక్ట్ చేసినట్టేనట, ధర్మశాస్త్రాన్ని మనం ఖండిస్తున్నట్టేనట, ధర్మశాస్త్రాన్ని, దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్తున్నట్టు, పాపం చేసినట్టట పక్షపాతం చూపిస్తే. సో అందుకే డోంట్ షో పార్షాలిటీ. నీ కుమారుడు తప్పు చేశాడా, ఖండించు,
నువ్వు తప్పు చేసావు, నేను ఈ తప్పును నేను ఒప్పుకోను, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ మిస్టేక్. సో నీ కూతురు తప్పు చేసిందా, ఖండించు. సో అదే నీ కోడలు తప్పు చేస్తే 10 మందికి చెప్తున్నావే. సో అదే నీ కొడుకు తప్పు చేస్తే ఏ ఒక్కరికి చెప్పట్లేదే. నీ కూతురు తప్పు చేస్తే ఏ ఒక్కరికి చెప్పట్లేదే. అదే నీ అల్లుడు తప్పు చేస్తే 10 మందికి చెప్తున్నావే. ఎందుకంటే మన గర్భంలో పుట్టిన వాళ్ళనైతే వెనకేసుకొస్తావు, అదే ఇతరుల గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళనైతే వెనకేసుకురావా. సో పక్షపాతం. ఒకేలా నీ కొడుకును వెనకేసుకొస్తున్నావా, నీ యొక్క కోడల్ని కూడా వెనకేసుకురావాలి. నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావా, నీ అల్లుని కూడా వెనకేసుకురావాలి. లేదు, ఒకరిని రిజెక్ట్ చేసి ఒకరిని వెనకేసుకొస్తున్నావు తప్పు చేసిన అంటే ఇద్దరిని రిజెక్ట్ చేయాలి. సో పక్షపాతం చూపించకూడదు. సో పక్షపాతం చూపిస్తే మనం దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నామట. తెలియక, మనకి ఇన్ని రోజులు తెలియక అన్ని విషయాలలో పక్షపాతం చూపించాము, అందరి విషయాలలో పక్షపాతం చూసాము. సో కుటుంబాలలో పక్షపాతము, బంధువులలో పక్షపాతము, రాష్ట్రాలలో పక్షపాతము, దేశాలలో పక్షపాతము, ఎక్కడ చూసినా కూడా పార్షాలిటీ పార్షాలిటీ పార్షాలిటీ. ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా. సో మంచివాడికి ఒక తీర్పు, చెడ్డవాడికి ఒక తీర్పు, ఉన్నాడికి ఒక తీర్పు, లేనివాడికి ఒక తీర్పు. కానీ దేవుడి ముందు అందరము స్వచ్ఛమైన తీర్పు పొందుకుంటాము. అందుకే మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన, చూడండి, మన పక్షపాతం గలవారమైతే ధర్మశాస్త్రం వలన, తప్పు చేస్తే తప్పు తప్పే, కానీ తప్పుని మాత్రం రైట్ అనకండి. ఎప్పుడు కూడా రైట్ అయితే రైటే, రైట్ ని మళ్ళీ రాంగ్ అని కొట్టకండి. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తుంటాము. సో ఒక ఇద్దరు యాక్సిడెంట్ చేసుకుంటా అంటారు. సో ఒకరు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీదనే కొట్టుకుంటా అంటారు. ఆ తప్పు ఒకడు ఉన్నా కూడా ఆ తప్పు ఒప్పుకోకుండా వాడు ఇతరులను ఇతరులను దబాయిస్తుంటా అంటాడు. నేనేం తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేశావు, నువ్వే ఆ రూట్ లో వచ్చావు, ఈ రూట్ లో రాంగ్ రూట్ లో వచ్చినోడు కూడా నేను తప్పు చేయలేదు అంటాడు. ఒకవేళ రాంగ్ రూట్ లో వెళ్తే, ఎస్ బ్రదర్, నాదే తప్పైంది, నేనే రాంగ్ రూట్ లో వచ్చాను, క్షమించండి అనడంలో తప్పు లేదు. కానీ అనకుండా ఆ తప్పుని కప్పు పెట్టుకొని ఇతరులను ఇంకా దూషి గట్టిగా మాట్లాడి కొట్లాడి, నా తప్పు లేదు, నువ్వే ఆ రూట్ లో వచ్చావు, నువ్వే ఈ రూట్ లో వచ్చావు అని గొడవలు పెట్టుకోవడం చాలా సందర్భాల్లో మనం చూసాము. అక్కడ ఏముంది? పక్షపాతం ఉంది. అంటే నీ తప్పు ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు, అవతలోడు తప్పు లేకున్నా కూడా వాన్ని మీద నింద వేస్తున్నావు. సో ఈ పక్షపాతము ఇలాంటి ఉన్నప్పుడు మనం పాపం చేయవారగుతారు. సో ఒకరోజు ఇవన్నిటికి కూడా దేవుడు లెక్కలు అడుగుతాడండి. మనం చిన్న వాటికి కూడా వదిలేస్తున్నాం కదా, వీటన్నిటి కూడా దేవుడు లెక్కలు అడుగుతాడు. సో అందుకే తీర్చబడి పాపం చేయవారగుదరు. సో పాపులు పరలోకానికి వెళ్తారా? ఇప్పుడు అర్థమవుతుందా? నీ కుమారుడు తప్పు చేశాడని నువ్వు వాడి వెనుకేసుకొస్తున్నావు. సో వాని మీద పక్షపాతం చూపిస్తున్నావు. సో ఆ కుమారుడి నిమిత్తం నువ్వు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. సో లేకపోతే నీ కూతురు తప్పు చేసిందని వెనకేసుకొస్తున్నావు, నీ తల్లి తప్పు చేసిందని వెనకేసుకొస్తున్నావు, నీ పిల్లలు తప్పు చేశారని వెనకేసుకొస్తున్నావు. వాళ్ళ నిమిత్తం నువ్వు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీతిని ప్రేమించు. అది నీ ఇంటోడు చేసిన బయటోడు చేసిన ఆ నీతిమంతుని ప్రేమించు. ఆ అవినీతిని ద్వేషించు. అది ఇంటోడు చేసిన బయటోడు చేసిన అవినీతిని ద్వేషించు. అర్థమవుతుందా అండి? సో ఇట్స్ ఎ క్లియర్ సబ్జెక్ట్. పక్షపాతము. తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వేళ, నువ్వు నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇంకా ఎవరిది ఆశించట్లేదు, కానీ అందరి మీద పక్షపాతం చూపిస్తున్నావు అంటే ఈ ఆజ్ఞను మిస్ అవుతున్నావు. ఆ ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వల్ల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. సో 100 ఆజ్ఞలు ఉన్నాయండి మన యొక్క ధర్మశాస్త్రంలో. 99 పాటించావు, ఒకటి పాటించట్లేదు. సో ఆ ఒక్కటి నిమిత్తము నువ్వు ధర్మశాస్త్రాన్ని రిజెక్ట్ చేసినట్టే. లేకపోతే 1000 ఆజ్ఞలు ఉన్నాయి, 999 ఆజ్ఞలు నువ్వు పాటించావు, ఒక్క ఆజ్ఞ పాటించట్లేదు, అయితే నువ్వు ధర్మశాస్త్రాన్ని రిజెక్ట్ చేసినట్టే, దేవుడి యొక్క లాని రిజెక్ట్ చేసినట్టే. సో లేకపోతే 10,000 ఆజ్ఞలు ఉన్నాయి, 9,999 ఆజ్ఞలను నువ్వు పాటించావు, ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు. ఆ ఆజ్ఞ నిమిత్తము నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టే, ధర్మశాస్త్రాన్ని నువ్వు రిజెక్ట్ చేసినట్టే, అయితే నువ్వు పాపం చేసినట్టే. సో అందుకే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. సో ఇప్పటి వరకు మనం పక్షపాతం చూపించవచ్చు. సో ఆఫీస్లలో కూడా మనం చూడొచ్చు, కొంచెం మంచిగా మాట్లాడితే ఒకలాగా ట్రీట్ చేస్తారు, లేకపోతే సరిగా మాట్లాడలేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు. సో స్కూళ్ళలో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ని చాలా బాగా చూస్తారు టీచర్లు అందరూ కూడా. అదే సరిగా చదువురాని మొద్దులనేమో వాళ్ళను ఇక ఎందుకు పనికిరానట్టుగా చూస్తారు. వద్దండి, వాడు ఫీజు కడుతున్నాడు, వీడు ఫీజు కడుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు. దేవుడు కొంతమందికి జ్ఞానం ఎక్కువ ఇచ్చాడు, వాడు చదువుకుంటున్నాడు, కొంతమందికి జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళను చదువుకోలేకపోతున్నారు.
సో కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలి. చాలా మంది మనం స్కూల్లో చూసాం కదా, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళేమో బాగా పొగిడి 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 వాడికి జ్వరం వచ్చినా దగ్గొచ్చినా ఏం కాదు, లీవ్ తీసుకో అంటారు. అదే సరిగా చదవని వాళ్ళనేమో క్రిటిసైజ్ చేస్తుంటా అంటారు, విమర్శిస్తుంటా అంటారు. ఇప్పుడు ఆఫీసులలో కూడా మంచిగా పనిచేసే వాళ్ళకేమో మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, మంచి కంఫర్ట్ ఇస్తారు. అదే కష్టపడి పనిచేసి అలాగే కొంచెం తక్కువ పని చేసే వాళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది పని చేయరు కానీ ముచ్చట్లు బాగా పెడతారు, వాళ్ళకేమో ఒకలాగా ట్రీట్ చేస్తారు. కొంతమంది బాగా పని చేస్తారు కానీ ముచ్చట పెట్టరు, అంటే ఒక మాయ మాటలు చెప్పరు. సో వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేశారు. నో, ఎక్కడ కూడా పార్షాలిటీ. ఆఫీసులో, ఉద్యోగంలో పార్షాలిటీ, కుటుంబంలో పార్షాలిటీ, సంఘంలో పార్షాలిటీ, చర్చిలో పార్షాలిటీ, సొసైటీలో పార్షాలిటీ, రాష్ట్రాలలో పార్షాలిటీ, దేశాలలో పార్షాలిటీ. మన కులపు వాడైతే తప్పు చేస్తే ఒక తీరు తీర్పు, అవతలి కులపు వాళ్ళు తప్పు చేస్తే ఒక తీరు తీర్పు, తమ మతస్థులు తప్పు చేస్తే ఒక తీర్పు, అండ్ ఇతర మతస్థులు తప్పు చేస్తే ఒక తీర్పు. సో ఇలా ఉండకూడదు. ఇవన్నీ కూడా పక్షపాతము. సో అపరాధి అవుతున్నాము మనం అందరం అన్ని విషయాలలో. ఎవ్వరు తప్పు చేసినా, అన్యుడు తప్పు చేసినా, స్వజనుడు తప్పు చేసినా తప్పు తప్పే. ఎవ్వరు మంచి చేసినా, ఎవ్వరు అన్యుడు తప్పు చేసినా, మంచి చేసిన, స్వజనుడు మంచి చేసిన, మంచే. మంచి ఎప్పటికైనా మంచే, నీతి ఎప్పటికైనా నీతే, అవినీతి ఎప్పటికైనా అవినీతే, చెడు ఎప్పటికైనా చెడే. సో ఎవరి మన ఇంట్లోడు చేసిన, మన బయట చేసిన, ఆఖరికి ఎలా ఉండాలంటే మనము తప్పు చేసిన మనల్ని మనం సమర్థించుకోవద్దు, అలా ఉండాలి. మనము అవినీతి పాలైనా కూడా మనల్ని మనము సమర్థించుకోవద్దు, అలా ఉండాలి. సో ఆ గుణము కలిగి ఉండాలి. సో ఎవడైనా ధర్మశాస్త్రం అంతా నువ్వు గైకనే, అంటే పక్షపాతం చూపించడం కూడా దేవుడి దృష్టికి అది ఒక పాపం లాంటిదే. యాజ్ పర్ ద బైబిల్, నా బోధన కాదు, దేవుడి యొక్క వాక్యం ఇక్కడ అదే చెప్తుంది. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. సో వ్యభిచారం చేయొద్దని చెప్పావు, ఓకే, వ్యభిచారం చేయట్లేదు, కానీ నరహత్య చేయవద్దని చెప్పాను కదా బైబిలు. సో నువ్వు వ్యభిచారం చేయకపోయినా పర్లేదు, కానీ నరహత్య చేస్తున్నావు, అయితే ఆ నరహత్య చేసావు కాబట్టి, ఆ ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి, ఆ ఆజ్ఞ నిమిత్తము నువ్వేమవుతున్నావు, అపరాధివైతున్నావు, ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతున్నావు. సో కాబట్టి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని ఆజ్ఞలు పాటించాలని కోరుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవి కాదండి, చాలా మంచి ఆజ్ఞలు. సో ఇలా లోకం ఇలా ఉంటే నిజంగా ధర్మశాస్త్రం బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. నాకు చాలా ఇష్టం ధర్మశాస్త్రం. ఆయన ఆజ్ఞలు పాయింట్ టు పాయింట్ రాసి పెట్టాడు దేవుడు. అది మనుషుల మేధస్సుకు అర్థం కాదండి. ఒకసారి చదువుకోండి, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఆయన ఒక్కొక్క మనిషికి పాయింట్ టు పాయింట్ రాశాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, నాకు చాలా ఇష్టం ఆ బుక్. ధర్మశాస్త్రంలో ఆయన రాసిన ఆజ్ఞలు చాలా ఇష్టపడతానండి, నాకు చాలా నచ్చుతాయి అవి. సో ఇలా నడిస్తే బాగుంటది, లోకమంతా చాలా బాగుంటది. సో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్నారు, అందుకే అది నచ్చక చాలా మంది పాటించలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చి దాన్ని అన్ని కొట్టివేసి కృపాకాలానికి తీసుకెళ్లాడు. సో దేవుడే మనసు మార్చేసుకున్నాడు, ఇక వీళ్ళ వల్ల కాదు, ఏ ఆజ్ఞలు కూడా వీళ్ళు పాటించలేదని దేవుడే మనసు మార్చేసుకొని ఆయనే మళ్ళీ కృపకాలానికి తీసుకొచ్చాడు. ఆయన రక్తంతో మన అందరినీ రక్షించబడుతున్నాడు. ఇప్పుడు చూసారా అండి, వ్యభిచారం చేయొద్దని చెప్తున్నావు కానీ నరహత్య చేస్తున్నావు. అయితే నువ్వు నరహత్య చేస్తున్నావు కాబట్టి, వ్యభిచారం చేయట్లేదు కానీ నరహత్య చేస్తున్నావు కాబట్టి ఆ విషయమే ధర్మశాస్త్రం విషయంలో అపరాధివేతివి. అయితే నువ్వు వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, విగ్రహారాధన చేయట్లేదు, కానీ నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు. అయితే ఆ పక్షపాతం నిమిత్తం నువ్వేం చేస్తున్నట్టు, ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతున్నట్టు, ధర్మశాస్త్ర విషయంలో నువ్వు పాపం చేస్తున్నట్టు ధర్మశాస్త్రానికి ప్రకారము. సో అలా ఉంటుంది అన్నట్టు. సో మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఈ పక్షపాతం గురించి. మనం ఇది అయిపోయేలోపు మంచిగా మనం మాడిఫై అయిపోవాలి, మళ్ళా రికవర్ అయిపోవాలి, మనము ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి ఆ బుద్ధి నుంచి. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించడి. సో తీర్పు ఎప్పుడైనా మనం ఆలోచించి ఆచి తూచి తీర్పు ఇవ్వాలి. ఒకవేళ ఇద్దరు పిల్లలు తప్పు చేశారు, మన పిల్లలు ఎదురింటి వారి పిల్లలు, సో ఎదురింటి పిల్లవాడి దగ్గర ఏ తప్పు లేదు, మన వాడి దగ్గర తప్పుందా ఒప్పేసుకోవాలి. ఎస్, మా వాడితే తప్పండి, క్షమించండి అని మనం ఒప్పేసుకోవాలి. సో తీర్పు పొందు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించడి. స్వాతంత్రం ఇచ్చు నియమం చొప్పున అంటే మన తీర్పు ఎలా ఉండాలంటే సత్యమైన తీర్పు ఉండాలండి. మన ఇంట్లో భార్య తప్పు చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా, పిల్లలు తప్పు చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళ పిల్లలు చేస్తే తప్పులు ఒకలాగా ఉండకూడదు. తప్పు ఎప్పుడైనా కూడా మనము యాక్సెప్ట్ చేయాలి, ప్లస్ ఖండించాలి.
తగ్గినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించడి. సో చాలా మంది అంటారు, నువ్వు ఇంటో వాడికి సపోర్ట్ చేస్తావా, బయటోడికి సపోర్ట్ చేస్తావా? నన్ను కూడా అలాగే అంటారు. సో ఇంటోడికి సపోర్ట్ చేసి నువ్వు నరకానికి వెళ్ళుడవు కాదంటే, ఆ బయట వాడికి నీతికి సపోర్ట్. ఆడ ఇంటోడా బయటోడా కాదు, నువ్వు నీతికి సపోర్ట్ చేస్తున్నావా, అవినీతికి సపోర్ట్ చేస్తున్నావా, న్యాయానికి సపోర్ట్ చేస్తున్నావా, అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నావా? ఇక్కడ ఈ లాజిక్ తో వెళ్దాము మనము. సో వాళ్ళు ఇంటోడా బయటోడా, మన పిల్లల, అవతల వాళ్ళ పిల్లల, మన కోడల, మన అత్తన, లేకపోతే మన భార్యన, మన పిల్లల, ఈ రిలేషన్స్ పక్కా పెడదాం. అది నీతియా, నిజాయితీయా, న్యాయమా, అన్యాయమా, అవినీతియా, ఇవి దృష్టిలో పెట్టుకొని మనము హ్యాండిల్ చేయాలి. అందుకే నువ్వు నీతిని ప్రేమించు, కానీ ఆ రిలేషన్స్ ని కాదు. అంటే నువ్వు నీతిని తీర్చాల్సి వచ్చినప్పుడు ఆ నీతికే ఓటేయి, కానీ రిలేషన్ కి ఓటేయడు. ఓకే, నా కూతురు కదా, మన్నిద్దాము, నా కూతురు కదా, సమర్థిద్దాము. సో అని అలా తప్పు చెప్పావనుకోండి, ఆ కూతురు నిమిత్తం నువ్వు పరలోకానికి బాధ నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ కొడుకు నిమిత్తం నువ్వు నరకానికి వెళ్లాల్సింది. ఆ కొడుకు నిమిత్తం నువ్వు అన్యాయస్తుడవై ఉండాల్సింది. ఒక అన్యాయం చేసిన వాడికి తప్పు మనము సపోర్ట్ చేసినా కూడా మనం అన్యాయస్తులం అవుతామండి. నిజం చెప్తున్నా. నువ్వేం అన్యాయం చేయలేదు, కానీ అన్యాయం చేసిన వాడికి సపోర్ట్ చేసినా కూడా అన్యాయస్తుడు అవుతావు. ఇప్పుడు ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడతను ఏంటిది మర్డర్ చేసి లేకపోతే దొంగతనం చేసి రోడ్డు మీద వెళ్తున్నాడు, లిఫ్ట్ అడిగాడు. సో పోలీస్ పట్టుకున్నాడు అనుకోండి, ఆ లిఫ్ట్ ఇచ్చిన అతన్ని కూడా దొంగలాగే కన్సిడర్ చేస్తాడు, ఆ లిఫ్ట్ తీసుకున్న అతన్ని కూడా దొంగలాగా కన్సిడర్ చేస్తాడు. సో అందుకే నువ్వు నీతిని ప్రేమించి అవినీతిని ద్వేషించు. ఆ నీతి ఎక్కడున్నా కూడా దాన్ని ప్రేమించు. ఆ నీతి ఒకవేళ నీ ఇంట్లో కుమారుడి దగ్గర లేదా, ద్వేషించు అన్ని అవినీతిని. సో ఎదురు వాటి కుమారులో ఉందా, వాడిని ప్రేమించు. అంటే ఆ గుణాన్ని ద్వేషించు అంటున్నా, మనిషిని ద్వేషించమని చెప్పట్లేదు. సో చాలా మంది అంటారు, నువ్వు ఇంటోడిపై ఉండి బయటోనికి సపోర్ట్ చేస్తున్నావు. సో అది ఇంటోడైతే బయటోడైతే, బయటోడి దగ్గర నీతి ఉందా, బయటోడికే సపోర్ట్ చేయి. బయటోడి దగ్గర నీకు కరెక్ట్ ఉన్నాడా, వాడికే కరెక్ట్ అని చెప్పు. సో అట నువ్వు ఇంటోడి నిమిత్తము, నీ భార్య నిమిత్తము, నీ భర్త నిమిత్తము, నువ్వు నీ పిల్లల నిమిత్తము ఆ తప్పుని నువ్వు సమర్థించి, ఆ తప్పుని నువ్వు వెనకేసుకొచ్చి వాడి నిమిత్తం నువ్వు నరకానికి వెళ్తావు. అర్థమవుతుందా? తగినట్టుగా మాట్లాడడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించిన అతిశయపడును. సో మనం ఎలా తీర్పు తీరుస్తే దేవుడి దగ్గర నుంచి అలా తీర్పు వస్తుందండి. సో నో రిలేషన్స్, నో ఎమోషన్స్. మన తీర్పు తీర్చేటప్పుడు, మనము తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రిలేషన్స్, ఎమోషన్స్ ఉండకూడదు. సో ప్రార్థించుకుందాం. నజరుడనే యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించావు తండ్రి. నూతన సబ్జెక్టు మాకందరికి ఇచ్చావయ్యా. పక్షపాతము లేని దేవుడవని గుర్తించావు తండ్రి. మా అందరికీ కూడా బయలుపరుస్తున్నావు. ఎస్ మై లార్డ్, మేము ఇప్పటి వరకు అనేక రకాలుగా పక్షపాతం చూపించామయ్యా. మాలో ఉన్న ప్రతి పక్షపాత బుద్ధిని తీసివేయమని, ఈ వాక్యం అయిపోయేలోపు మేమందరం కూడా మారు మనస్సు పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.